హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మటనానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఈరోజు ఒక వశీకరణ తాంత్రికం అని చెప్పచ్చండి. అంటే చాలా సింపుల్, రూపాయి ఖర్చు లేదు. దానికి కావాల్సిన వస్తువు ఏంటో తెలుసా? మీ చెప్పు. మరి మీరు ప్రతిరోజు వాడే మీ పాత చెప్పు కానీ, మీ షూ కానీ, మీ కాళ్ళ కింద చెప్పు ఉంటే చాలు. ఎదుటి వాళ్ళని మన చెప్పు చేతుల్లో ఉంచుకోవటం ఎలా అనేది ఈరోజు ఈ చెప్పుతో ఇక్కడ నిరూపించబడుతుంది. మీరు గొడవ పడ్డారు, దూరంగా ఉన్నారు, విడిపోయారు, మీ వ్యక్తి మిమ్మల్ని సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కనబడకుండా బ్లాక్ చేసి పడేశారు, ఎక్కడ కాంటాక్ట్ అవ్వకుండా బ్లాక్ చేసేశారు, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, ఏదో కారణాల వల్ల దూరం అయిపోయారు. కానీ వాళ్ళను విడిచి మీరు ఉండలేకపోతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అన్నం లేదు, నిద్ర లేదు, వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు, అన్ని చోట్ల బ్లాక్ చేశారు, అన్ని దారులు మూసుకుపోయాయి, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కాంటాక్ట్ ఎలా మాట్లాడాలో, తనని ఎలా అర్థం చేసుకోవాలో అవ్వట్లేదు. అప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఇంకా కన్నీళ్లు చెరిపేసుకోండి. ఎందుకనంటే ప్రతిరోజు వాడే ఒక చెప్పు ఉంది కదా, ఆ చెప్పు మీద వాళ్ళ పేరు రాసి ఒక సింబల్ వేస్తే చాలు. 24 గంటలు ఉరుక్కుంటూ రావటమే కాదు, వచ్చాక మీ చెప్పు చేతుల్లో బందీ అయిపోతారు. మీరు చెప్పినట్టు చేస్తారు. మీరు గీసిందే గీత, మీరు రాసిందే రాత, మీ మాటే శాసనం అవుతుంది. మీ మీద విపరీతమైన ప్రేమ చూపిస్తారు. జీవితాంతం కూడా మీ ప్రేమకు దాసోహంలా ఉండిపోతారు, బందీలా ఉంటారు. మరి మీరు ఏం చెయ్యాలి? ఆ సింబల్ ఏంటి? ఎప్పుడు రాయాలి? చెప్తాను. అయితే ఇక్కడ ఒక దూరమైనటువంటి మీ వ్యక్తి కోసం, మీ పార్ట్నర్ కోసం, మీ భర్త కోసమో, మీ భార్య కోసమో, మీరు ప్రేమించిన అబ్బాయి కోసమో, అమ్మాయి కోసమే కాదండి, శత్రువుల కోసం కూడా చెయ్యొచ్చు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారో, నరకం చూపిస్తున్నారో, మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ వ్యక్తి మనకు సంబంధం లేని వ్యక్తి కదా, అయినా వీళ్ళు ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నారు, వీళ్ళ వల్ల నేను బాధపడుతున్నాను అనుకున్న సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇంట్లో వాళ్ళు నరకం చూపించే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటన్నింటికి ఈ ఒక్క మీ పాత చెప్పుతో చెక్ పెట్టండి. ఈ సింబల్ని రాసి మీ కాలుకి వేసుకుని నడవండి. వాళ్ళలో ఎంత మార్పు వస్తుందంటే గిలగిల కొట్టుకుని పశ్చాత్తాపడి మీ కాళ్ళ కిందకి వచ్చి ఉంగుతారు. అలాంటి రెమెడీ. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఇంట్లో కూడా ఒక మనిషికైనా ఈ వీడియో అవసరం ఉంటుంది. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఈ మధ్య ఒక అమ్మాయి అడిగిందండి నన్ను, అక్క ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దిక్కు తోచని ప్రాబ్లమ్స్, ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్, ఎలా బయటపడాలో తెలియట్లేదు, అల్లకల్లోలంగా ఉంది, జీవితం అయోమయంగా ఉంది, ఒక మంచి గురువు గారి గురించి చెప్పండి అక్క. ఎందుకంటే మీరు చెప్పారంటే నిజంగా సాక్షాత్తు వారాహి అమ్మవారి ఆశీర్వాదం ఉంటేనే మీ ఛానల్లో మీరు ఈ గురువు గారి గురించి చెప్పగలుగుతారు అంటూ అడిగిందండి. ఆ అమ్మాయి కాదండి, నాకు తెలిసిన రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంతో మంది గురువు గారి దగ్గర పూజలు చేయించి ఆ కష్టాల నుంచి దూరం అయ్యి బయటపడిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ మనకి ఇక్కడ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మీరు కూడా ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోన్ ద్వారా వివరంగా చెప్తే చాలు, పూజల ద్వారా చక్కటి పరిష్కారాలు అందిస్తారు. అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఒక్కసారి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే గనుక, మీరు అర్జెంటుగా మీ వ్యక్తిని ఇమీడియట్గా కలవాలి, మీ దగ్గరికి రప్పించుకోవాలి. బ్లాక్ చేసిన ప్రతి చోటు నుండి కూడా అన్బ్లాక్ చేసి మళ్ళీ వాళ్ళు మీతో యథావిధిగా చాట్ చేయాలి, మాట్లాడాలి, కాల్స్ మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, జీవితాంతం కూడా మీరు చెప్పినట్లు వినాలి. మీతో విడిపోకుండా ఎప్పటికీ అలా ఉండాలి అనుకుంటే ఏం చెయ్యాలి? మీరు రెగ్యులర్గా వాడేటటువంటి చెప్పులు కానీ, షూ కానీ
మీరు రోజు వేసుకుని తిరిగేవి ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి. ఎందుకంటే మీ స్పర్శ వాటికి తగులుతూ ఉండాలి. అలాంటి చెప్పు ఒకటి తీసుకుని తిరగేసి దాని మీద వెనక వైపు వాళ్ళ పేరు రాయండి. అలా పేరు రాసాక దాని కింద ప్లస్ సింబల్ వేయండి. 3 సార్లు వేయండి. ఇక దాని కింద ఇక్కడ ఒక సింబల్ వేయాలి. అంటే ఇది ఓ రూను. ఇది నేను చూపిస్తాను. చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే ఫస్ట్ వాళ్ళ పేరు రాశారు. మీకు దూరమైన వాళ్ళు, మీరు మళ్ళీ మాట్లాడాలనుకుంటున్న వాళ్ళ పేరు, తిరిగి రప్పించుకోవాలనుకున్న వాళ్ళ పేరు రాసి ప్లస్ సింబల్ 3 సార్లు వేయండి. 3 ప్లస్లు వేయండి. ఆ తర్వాత దాని కింద ఒక రూన్ వేయాలి, ఒక సింబల్ వేయాలి. అదేంటో నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీ పాత చెప్పు తిరగేసి దాని మీద వెనక వైపు ఇదంతా కూడా చెయ్యాలి. ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ సింబల్. ఇదే ఇక్కడ మెయిన్. అసలు నేను ఇది స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, తప్పులు లేకుండా చెయ్యండి. ఇలా మీరు రాస్తూ మీరు ఇక్కడ ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలి. ఏమని? వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు దాన్ని మీరు చెప్పుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేసినట్లయితే మీతో మాట్లాడుతున్నట్లు, మీతో ప్రేమగా ఉన్నట్లు, జీవితాంతం కలిసిమెలిసి మీతో ఉన్నట్లు, జీవితాంతం కూడా మీ ప్రేమకు దాసోహం అయిపోయినట్లు, మీ చెప్పు చేతుల్లో ఉన్నట్లు, ఇలా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వాళ్ళ నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? థర్డ్ పర్సన్ ఉంటే అక్కడి నుంచి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారా? రిలీజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నారా? మీ సంకల్పం ఏదైనా చెప్పుకోండి. చెప్పుకొని ఇక నార్మల్ ఈ చెప్పులు వేసుకుని మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి తిరగండి. అంతే. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే 24 గంటల్లో ఆ వ్యక్తి మీ దగ్గరికి వెతుక్కుంటూ రావాలి. అంతే. అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ ఒక్క టెక్నిక్ అన్నది ఎంత అద్భుతంగా చేస్తుంది అంటే, ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో, ఎవరైతే మీ వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చెయ్యండి. ఏ రోజైనా చెయ్యొచ్చు. దీనికి రూల్స్ ఏమీ లేవు. అయితే ఇక్కడ చెప్పినట్టు మీకు కొంతమంది శత్రువులు ఉంటారు. మీ ఇంట్లో మీ అత్తలు కానీ, ఆడబడుచులు కానీ మిమ్మల్ని టార్చర్ పెడుతూ ఉంటారు. లేదా మీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మీకు టార్చర్ పెడుతూ ఉంటారు మీరు పని చేసే చోట. ఇలా వాళ్ళని కూడా మళ్ళీ నోరెత్తి మాట్లాడకుండా వాళ్ళ మీతో స్నేహపూర్వకంగా ఉండాలి. ప్రేమగా కాకపోయినా కూడా మంచిగా అలా పలకరిస్తే చాలు. గొడవకు రాకుండా, సూటిపోటలు మాటలు కనిపించినప్పుడు అనకుండా ఉంటే చాలు. మీ ఇంట్లో వాళ్ళు కానీ, ఇరిగింట్లో పొరుగింట్లో ఉన్న వాళ్ళు కానీ, మీరు పనిచేసే చోట కానీ, మీ ఆఫీస్లో కానీ, ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, వాళ్ళ టార్చర్ మీకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటే, మీ చెప్పు మీద, చెప్పు వెనక వాళ్ళ పేరు రాసి ఇక్కడ నేను చెప్పినట్టు కనుక మీరు రాశారు అంటే వాళ్ళు మీ మీద గొడవలాడటం మానేస్తారు. మీతో మంచిగా ఉండటం మొదలు పెడతారు. కాబట్టి దీనికి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈజీగా మీ చెప్పు మీద రాసుకొని తిరగండి. వాళ్ళు మీ చెప్పు చేతుల్లోకి వస్తారు. అంతే.